హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను రెస్టారెంట్ స్టైల్లో మిక్స్ వెజ్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ గనక ఒక్కసారి చేశారనుకోండి ప్రతిసారి చేసుకొని తింటారు. ఇంకా మీరు రెస్టారెంట్కి వెళ్ళి మిక్స్ వెజ్ కర్రీ మాత్రం ఆర్డర్ ఇవ్వరు, ఎందుకంటే మీరే చాలా బాగా చేసుకోగలరు. చాలా ఈజీ కూడా రండి చేయడం. సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. నేను ఇక్కడ కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఆలు ఇంకా గ్రీన్ పీస్ తీసుకున్నాను. సో అన్నీ ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మరీ చిన్న ముక్కలు కట్ చేసుకోకండి, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఫ్రైడ్ చేసుకొని తీసుకోవాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, అవి తీసుకోవాలన్నమాట. అలాగే ఒక పిడికిడు అంటే ఒక 10 నుంచి 12 జీడిపప్పు ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో ఈ పేస్ట్ వల్లే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో పేస్ట్ రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు కొంచెం ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాతే మీరు ఆలు వేసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు కాలీఫ్లవర్ తర్వాత మటర్ వేసుకొని ఒక్క 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్ కుక్ అవ్వకూడదండి, ఒక 50% వరకే ఇవి కుక్ అవ్వాలన్నమాట, అంతే. ఇప్పుడు లాస్ట్లోని ఒక 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇవి మెత్తబడాలి అంతే, ఓవర్ కుక్ అయితే మాత్రం అవ్వకూడదు అనమాట. సో ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, లవంగీలు, యాలకులు ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. అలాగే మీడియం సైజ్ దాల్చిన చెక్క, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోవాలన్నమాట. ఇప్పుడు టమాటో పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోని పేస్ట్ చేసుకొని తీసుకున్నాను. సో పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక్క 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. టమాటో వేసిన తర్వాత ఉప్పు వేసుకున్నాను అనుకోండి, టమాటోస్ తొందరగా కుక్ అయిపోద్ది అనమాట, అందుకే. అలాగే ఒక 2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం, ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయలు ఇంకా జీడిపప్పుది, ఆ పేస్ట్ అంతా వేసుకొని బాగా కలిసిన వరకు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాతే మీరు వెజిటేబుల్స్ మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని ఈ గ్రేవీలో బాగా కలిసిన వరకు కలుపుకోవాలన్నమాట. ఒక్క 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకోవాలి, చల్లనీళ్ళు వేసుకోకండి. వేడి నీళ్ళు గ్రేవీ కొంచెం తిగ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ మాత్రం వేసుకోకండి, కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ ఒక్క కప్పుతో వాటర్ వేసుకున్నాను అంతే. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 7 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి, గ్రేవీ థిక్గా అయిపోయింది, వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. సో కసూరి మేతి వల్ల రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుందండి, సో స్కిప్ చేయకుండా వేసుకోండి. వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసిన వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఆ వీడియో కొంచెం క్లిప్ అనేది మిస్ అయిందనమాట. పచ్చిమిరపకాయలు కూడా మీరు డైరెక్ట్గా పైన వేసేసుకున్నా చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో థిక్ గ్రేవీతో మిక్స్ వెజ్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీ, చపాతీ, పూరి, పులావ్, రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చింది లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో. బాయ్ బాయ్.